శ్రీమాత్రే నమః. హలో అండి, భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం. ఈరోజు ఒంటికి చలువ చేసే మజ్జిగ చారు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ 1/2 లీటర్ వరకు తీసుకోవాలి. అలాగే వంకాయలు, టమాటాలు, బెండకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి, పొద్దున్నే ఒక 2 అవర్స్ ముందు నానపెట్టుకున్న శనగపప్పు, ధనియాలు, అదేవిధంగా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, ఇంగువ, పసుపు పొడి, సాల్ట్ పక్కన పెట్టుకోవాలండి. తయారీ విధానం: ముందుగా ఆయిల్ పెట్టి శనగపప్పు, మినప్పప్పు వేయాలండి. ఎప్పుడు కూడా పప్పులు ముందుగా వేస్తే క్రిస్పీగా అవుతాయి. అలాగే ఆవాలు, జీలకర్ర మాడిపోకుండా ఉంటాయండి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కూరగాయలన్నీ వేసి సాల్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసి మూత పెట్టుకోవాలండి. ఇవన్నీ బాగా ఉడికేలోపు మనము మిక్సీ పట్టేసుకుందాం రండి. మిక్సీలో ఈ అల్లము, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, ధనియాలు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఈ కూరగాయలు అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు మజ్జిగలో ముందుగా పెట్టుకున్న పేస్ట్, సాల్ట్, ఇంగువ, పసుపు పొడి, ఉడికించిన కూరగాయలన్నీ కూడా వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టాలండి. కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత పొంగు అనేది వస్తుంది. ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, ఒంటికి చలువ చేసే మజ్జిగ పులుసు చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పక నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.